వెళ్ళమ్మా, నేమేమనుకో, నువ్వు వెళ్ళు. పదండమ్మా. చంద్రలేఖ, నీ సంగతి చెప్తాను. అమ్మా, షష్ఠి పూర్తి కార్యక్రమం పూర్తయింది. వధూవరులకి హారతిస్తే ఎట్ల మించి లేవచ్చు, అందరూ భోజనాలు అవి చేయొచ్చు. మంగళహారతట. ధరణి ఏది? ధరణి, ధరణి. అమ్మా ధరణి, నీ గురించి ఎదురు చూస్తున్నావు. రారా, వచ్చి మంగళహారతి పాడు. క్షమించండి. మీలాంటి వాళ్ళ గుమ్మం దాటి లోపలికొచ్చే అర్హత లేని వాళ్ళం. మేం మంగళహారతులు పాడడం ఏంటండి? ఏమైందమ్మా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఏమైందో, ఎందుకలా మాట్లాడాల్సి వచ్చిందో అని మీ అమ్మాయిని అడగండి. సమాధానం వస్తుంది. ఏమైంది చంద్రలేఖ? ఆవిడ అడగమనడం, మీరు నన్ను అడగడం చాలా బాగుంది. ఏం మర్యాదలు తక్కువయ్యాయో ఆవిడనే చెప్పమానండి. ఏంటి అది నిన్ను అడగమంటుంది, నువ్వు దాన్ని అడగమంటున్నావు? అసలేం జరిగిందో ఎవరో ఒకరు చెప్పండి. చూడండి, మీరు పిలవమన్నారని సత్తిపండు గారు మా ఇంటికి వచ్చి శుభలేఖ ఇచ్చి షష్ఠి పూర్తికి ఆహ్వానిస్తేనే, నేను రమ్మని పిలిస్తేనే మా అమ్మ చెల్లెళ్ళు మీ ఇంటికి వచ్చారు. కానీ చంద్రలేఖ గారు వాళ్ళని లోపలికి రానివ్వకుండా గుమ్మం దగ్గరే బయట ఎండలో నిలబెట్టారు. దాహం వేసి మంచినీళ్ళు అడిగితే కాలిపోతున్న పంపులో వచ్చే నీళ్లు పట్టించి తాగమనింది. ఎండకి తట్టుకోలేమంటే కుక్కల పక్కన కూర్చోమన్నారట. ఇదేనా ఇంటికొచ్చిన వాళ్ళని చూసే విధానం? ఎవరెక్కడుండాలో అక్కడుంచాను తప్ప